Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 ముంబైతో మ్యాచ్లో అయితే తెలుగు టైటన్స్ ఒక అత్యద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. సో చివరి వరకు ఇది హైయెస్ట్ ఉత్కంఠభరిత మ్యాచ్. 29-31 తేడాతో అయితే గెలిచారు. కానీ లాస్ట్కు ఒక్కరే రైడర్ ఉన్నారు. అప్పుడు అవుట్ అయితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ అక్కడ పాయింట్ వచ్చింది. సో మొత్తానికైతే వాళ్ళ మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారు గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వాళ్ళు ఎవరు బాగా ఆడారు. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్ కోసం. సో ఈ మ్యాచ్ విజయం సందర్భంగా వీడియో అయితే చేస్తున్నాను. కానీ మ్యాచ్లో చూడాల్సింది ఏంటంటే పవన్ చిరావత్ లేకపోయినా టేబుల్ 2లో ఉన్నటువంటి ముంబై టీంని సో తెలుగు టైటన్స్ అయితే చాలా అద్భుతంగా ఆడుతుంది. పవన్ లేకపోయినా కూడా టీం కలిసికట్టుగా ఆడుతుంది. సో ఒక యూనిటీగా ఆడుతుంది. సో మొత్తానికైతే 29-31 ఆశిష్ నర్వాల్, విజయ్ మాలిక్ సో మొదలైన ప్లేయర్స్ అందరూ కూడా డిఫెన్స్ అయితే ముఖ్యంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ముంబై లాంటి స్ట్రాంగెస్ట్ రైడర్స్ ఉన్న టీంను కంట్రోల్ చేయడం ఇది నిజంగా కోచ్ కిషన్ కుమార్ హుడా యొక్క గొప్పతనమే అనిపిస్తుంది. ఎందుకంటే టీంను మొత్తం మార్చేశాడు, మైండ్ సెట్ని మార్చేశాడు. ఇంత డిఫికల్ట్ టైంలో టేబుల్ 5కి వెళ్ళిపోయింది ఇప్పుడు తెలుగు టైటన్స్. సో ఇంకా పవన్ షరావత్ వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. కానీ దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. సో అతని ఇంజురీ కాస్త పెద్దదే, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ప్రజెంట్ టీం పోరాటం కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు నిజంగా. సో ఇన్ని మ్యాచ్లు గెలిచారు, చాలా గ్రేట్ ఇది. సో ఇవాళ మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారంతా మరొకసారి వీడియోని గట్టిగా లైక్ చేసి అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి వాళ్ళు ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారు.